మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చదివినటువంటి వాక్య భాగంలో సర్వకృపానిధి అయినటువంటి ప్రభువు మనలను కొంచెము కాలము శ్రమలు అనుభవించిన తర్వాత ఆయన మనలను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు, ఆయన రాజ్యానికి చేర్చుకుంటాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే కొంచెము కాలము మనము శ్రమలు అనుభవిస్తాము. దాని అర్థం శ్రమలు తన జనులకు ఖచ్చితంగా సంభవిస్తాయి. ఆ తదుపరి మహిమను ఆయన అనుగ్రహిస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీదకి దిగి వచ్చిన శరీరధారిగా జీవించినటువంటి దినముల్లో ఆయన చూపించినటువంటి క్రమం కూడా, అనుభవించినటువంటి విధానం కూడా అదే. మనం ఇదే గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, ఈ రక్షణను గురించి పరిశీలించుచు తన యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబో మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు, చూసారా, ఆయన శ్రమలను మొదట మనం అనుభవించవలసిన వారమై ఉన్నాము. ఆ తదుపరి ఆయన మహిమ మనకు అనుగ్రహించబడుతుంది. ఇది జరగకుండా, ఈ క్రమము కాకుండా వేరొక క్రమము ఆయనలో లేనిలేదు. ముందే నేను మహిమను ఇచ్చేస్తాను, మీకు ఇక శ్రమలు రావు అని ఆయన ఎక్కడా కూడా ఎన్నడూ కూడా చెప్పలేదు. అది అబద్ధపు బోధ. అది జనులను తప్పుత్రోవలో నడిపించేటువంటి బోధ, క్రమము తప్పి బోధించేటువంటి ఉపదేశం. అయితే ఆయన సత్యవాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏదనగా, శ్రమలు అనుభవించిన పిమ్మట మనకు మహిమ అనుగ్రహించబడుతుంది. ఆ తదుపరి మనకు దీవెన అనుగ్రహించబడుతుంది. బాధల తర్వాతే ఆనందము, బలహీనత తర్వాతనే బలము, కన్నీటి తర్వాతనే సంతోషము, బరువును మోయట తర్వాతనే విశ్రాంతి. మనం కీర్తనల గ్రంథం 66వ కీర్తన 12వ వచనంలో చూసినట్లయితే, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. ఎప్పుడు ఆయన సమృద్ధి గల చోటికి రప్పించాడు అని చూసినట్లయితే, నరులు వారి నెత్తి మీదకి ఎక్కినట్లు ఆయన చేశాడు, మరియు నిప్పులు కాల్చున్నట్లుగా, నీళ్లు ముంచివేయినట్లుగా ఉండేటువంటి అనుభవాల్లో వారిని నడిపించి ఆ తదుపరి వారికి సమృద్ధి కలిగినటువంటి విశ్రాంతి స్థలమును, నెమ్మది ప్రాంతమును వారికి అనుగ్రహించాడు. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము బాధలను అనుభవిస్తున్నాము, దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్నాము, ఆయన కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము అన్నప్పుడు ఆయన మనలను మొట్టమొదట శ్రమల మార్గంలో నడిపిస్తాడు. ఈ శ్రమల మార్గంలో మనం నడుచుట చేత ఏమవుతుంది? మనము శ్రమల మార్గంలో నడిచినప్పుడు విధేయులుగా మార్చబడతాం. శ్రమల మార్గాన్ని బట్టి ఆయన మీద ఆధారపడడం మనం నేర్చుకుంటాం. ఈ శ్రమలను బట్టి మనం ఆయన ద్వారా ధైర్యాన్ని పొందుకొనగలుగుతాం. ఈ శ్రమలను బట్టి ఆయన చేత మనం ఆదరించబడతాం. అదే శ్రమలు లేకపోతే ఆయన ద్వారా మనం ధైర్యాన్ని పొందుకోలేము, ఆయన ద్వారా ఆదరణను పొందుకోలేము, ఆయన ద్వారా మనం సంతోషాన్ని అనుభవించలేము, ఆయన ఎదుట మనం దీనత్వం కలిగి జీవించలేము. శ్రమలు ఉన్నందు చేతనే దీనత్వము కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, ధైర్యము కలుగుతుంది, సంతోషము కలుగుతుంది. కనుక శ్రమలను బట్టి మనం కృంగిపోక ఇవి కొంచెము కాలమే అన్న సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. శ్రమలలో ప్రభు ఎన్నాళ్ళు మమ్మల్ని ముంచివేస్తాడు, ఎన్నాళ్ళు ఈ దుఃఖ వలయములో మమ్మను నడిపిస్తాడు, ఎన్నాళ్ళు వీటి చేత మేము కొట్టబడాలి, నెట్టబడాలి, ఎన్నాళ్ళు ఈ స్థితిలో మేము కూరుకుపోయి ఉండాలి అని మనము దుఃఖించవలసినటువంటి అవసరత లేనే లేదు. ఆయన అంటున్నారు, కొంచెము కాలము. ప్రభు ఈ భూమి మీద శరీరధారిగా జీవించిన కాలంలో ఆయన శ్రమను అనుభవించిన తర్వాత ఆయన మహిమ పరచబడ్డారు. 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద శ్రమను అనుభవించి ఉన్నారు అని మనం ఒకవేళ యోచించినట్లయితే ఆయన పొందిన మహిమ తరతరాలకు నిలిచి ఉన్నది. అందుకే ఇక్కడ మనం చూస్తాం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, యుగ యుగములకు
ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆయన శ్రమపడింది శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నంత కాలము, కానీ ఆయన మహిమపరచబడింది, ఆయన శక్తి చేత నింపబడింది, ఆయన ఘనతకెక్కింది తరతరములకు. అది ఈ భూమి మీద ఆయన స్వారూప్యంలో సృష్టించబడి ఆయన కొరకు కనిపెట్టుకున్నటువంటి తన జనులకు ఒక నిరీక్షణను కలుగు చేయడానికి, ఒక ధైర్యమును, పురుకొల్పును, ప్రోత్సాహాన్ని అందించడానికి, ఆయన మనకు ఒక పాఠాన్ని నేర్పించడానికి ఈ భూమి మీదకి దిగివచ్చారు. ఇదిగో నేను భూమి మీద బతికినంత కాలం శ్రమలను అనుభవించి తిని, అయితే ఆ తదుపరి నేను గొప్ప మహిమను పొందుకున్నాను, నేను విడిచి వచ్చినటువంటి మహిమను నేను మరలా పొందుకున్నాను అని ప్రభు మనకు ఒక ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ శరీరధారిగా మనం ఈ భూమి మీద మట్టి దేహమును ధరించుకుని ఉన్న కాలం మనం శ్రమలు అనుభవించవలసిన వారమై ఉన్నాము. అయితే అవి కొంచెము కాలమే. మనము జీవితాంతం శ్రమలను అనుభవిస్తామని వాక్యం సెలవివ్వట్లేదు, కానీ మనము కొంచెము కాలం ఈ భూమి మీద శ్రమను అనుభవిస్తాం. అయితే అదే సందర్భంలో మనం శ్రమలు అనుభవిస్తున్నటువంటి ప్రతి సన్నివేశంలో ఆయన మనకు ఆదరణకర్తగా ఉన్నాడు. మనం కీర్తనల గ్రంథం 91 కీర్తనలు చూస్తాం. ఆయన మనల్ని శ్రమలో విడిచిపెట్టువాడు కాదు, శ్రమలో మనకు తోడయుండువాడు. ఆయన అంటున్నారు, శ్రమలో నేను అతనికి తోడయుందును, నా రక్షణ అతనికి చూపించదును అని, నేను విడిపిస్తాను అని ప్రభు సెలవిస్తున్నారు. శ్రమలో మనల్ని విడిచిపెట్టే దేవుడు మన దేవుడు కానీ కాదు. శ్రమలో జనులు విడిచిపెడతారు, బంధువులు విడిచిపెడతారు, రక్త సంబంధికులు విడిచిపెడతారు, నా అనుకున్న స్వకీయ జనాంగము దూరం అయిపోతుంది, కానీ ఆయన మనలను విడిచిపెట్టువాడు కాదు. ఆ శ్రమలలో మనకు తోడై నిలిచి ఆదరణ కలిగించి వాటి నుండి విడిపించి రక్షించి ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ మహిమను, దీవెనలను, ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మనకు నిశ్చయంగా అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. అయితే ఆ ఆశీర్వాదానికి, దీవెనకు ఒక క్రమమును ఆయన నిర్ణయించారు. బాధలలో నుండి ఆనందం, కన్నీటిలో నుండి కలిమి, కష్టాలలో నుండి సమృద్ధి, ఇది ఆయన నేర్పించినటువంటి క్రమము. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులరా, శ్రమలలో ఉన్నారని దుఃఖించక ఆయన మహిమ మన కొరకు సిద్ధపరిచి ఉన్నదన్న సంగతిని గుర్తించి ఆనందముతో శ్రమలో మనం ఆయన ఆదరణను పొందుకుందాం. ఆయన మనకు తోడుగా ఉన్నాడు అన్న సంగతిని గుర్తించి ధైర్యము కలిగి నిలబడదాం. ఈ లోకంలో శ్రమలను బట్టి జీవితాలను చాలించాలని అనుకునే అన్ని జనులకు శ్రమల ద్వారా దేవుడు ఏ విధంగా ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడో అన్న సంగతిని మన జీవితము ద్వారా వారికి ఒక మాదిరిని కనపరుస్తాం. దేవుని నామాన్ని ఈ భూమిలో ప్రజ్వలింపచేస్తాం. ఆయన కొరకు ప్రణమిల్లుదాం. ఆయన స్వారూప్యంలోకి మనం మార్చబడిన వారంగా ఆయన నేర్పించిన క్రమంలో, ఆయన చూపించిన క్రమంలో మనమును సాగిపోతూ అనేకులను ఆయన రాజ్యానికి వారసులుగా మార్చుదాం. కాబట్టి ఉద్యోగమైన, వ్యాపారమైన, కుటుంబ బంధాలైనా, చేతి వృత్తులైనా, ప్రయాణమైనా, ఏ విషయమైనా శ్రమలు అనేటువంటి కోణం ఎదురైనప్పుడు ధైర్యమును విడిచిపెట్టక ఆయన మనకు తోడుగా ఉన్న సంగతిని గుర్తిస్తాం. ఆయన సాక్షులుగా జీవిస్తాం. ఈయన దేవుని మాటల ప్రతివాని హృదయంలో నెరకట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలో ఉంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట నీవు మహిమను అనుగ్రహిస్తావని, బలపరుస్తావని, స్థిరపరుస్తావని మీరు ఆత్మీయ పాఠ్యమును నేర్పించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. వాక్యం ప్రతి వారి యొక్క శ్రమలో మీరు తోడుగా ఉండండి, ఆదరించండి, ధైర్యపరచండి, కార్యాలను సఫలం చేయండి. నీవు నిర్ణయించిన, సిద్ధపరిచిన మహిమను, దీవెనను, సమృద్ధిని అనుగ్రహించి వారిని దీవించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కరు నీ మహిమను తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.